మొదటి నుండి చివరి వరకు కనుక 9 వచనాలు మనం చదువుకుంటాము. మార్చి చదువుకుంటాం. మీరు ఎక్కడున్నా నేను ఒక వచనం చదువుతాను, మీరు మరొక వచనం చదవండి. ఇలాగ ఉత్తర పత్రికలుగా మనం చదువుకుంటూ ఉంటాము. మీరు ఎక్కడున్నా మీ భాగాన్ని గట్టిగా మీరున్న చోట చదివి వినిపించండి. 20 అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. నేను మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. మరియు యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇశ్రాయేలు తిట్లను తెలియక పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురములకు పిలిచి ఆ పురం యొక్క పెద్దలు ఉన్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు ఆ పురంలోనికి వారిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వారికి స్థలం ఇవ్వరను. 5వ వచనం చదువుతున్నాను. హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు వాని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగు వాడిని చంపాను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. 6వ వచనం. సమాజం నిలిచి వరకు తర్వాత ఆ దినంలో ఉన్న యాజకుడు మరణం నుండి వరకును ఆ పురములోనే నివసించుకోవాలను. తర్వాత ఆ నరహంతకుడి పట్టణం నుండి పారిపోయిన ఆ పట్టణము తన ఇంటికి తిరిగి రావాలి. 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గల్లేల్లో కెదేషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరతర్పాను ప్రతిష్టపరిచిరి. 8వ వచనం. యోర్దాను ఎరుకొనత రూబేన్ల గోత్రంలో నుండి మైదానం మీదున్న అరణ్యంలోని వేసేను, గాదీల గోత్రంలో నుండి గిలాదులో రామోతును, మనసుల గోత్రం నుండి భాషాలను గోళాలను నియమించి. 9వ వచనం. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాధి వెంట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయవాని చేత చంపబడక ఉన్నట్లు ఇశ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములివి. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరో పర్యాయం మీ పాదాలు చెంతకు వస్తున్నాం ప్రభా. ఇంతవరకు పాటలతో మీ నామమును మహిమపరచుటకై కీర్తించుటకై మీరు అనుగ్రహించిన దివ్య తరుణాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో వాక్య భాగం నాశించి మీ పాదాలు చెంతకు వస్తున్నాం ప్రభా. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై, మా ఉద్యోగం పురుకొలుపు కొరకై నీ వాక్యం ద్వారా మీద మాతో మాట్లాడు. మీ దాసుడు బలహీనుడు, చేతకానివాడు, హద్దుబాట్లు కలిగిన వాడు ప్రభా. ఏ సామర్థ్యత లేనివాడు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మీ ఆత్మతో నింపండి. శక్తి చేతన బలము చేతనైనా కాక నా ఆత్మ చేత నీకు జరుగుద్దని మీరు సెలవిచ్చారు కదా ప్రభా. మీ ఆత్మ ద్వారా మీ కార్యము జరిగించము, మీ ప్రజలను తృప్తిపరచము. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి హృదయాల్లో మీ కార్యం జరిగించు. ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజగా మీరు సిద్ధపరచండి. మీ నైపుణ్యం గల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ పరికరాలను సక్రంగా పనిచేయట్లో సహాయపడము. మీ దాసుని, మీ వాక్యాన్ని, మీ ప్రజలను మీ చేతుల్లో పెట్టు. వాతావరణాన్ని అదుపులో ఉంచుకోండి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మీరు ఎక్కడ చాటు మమ్మల్ని భద్రపరచమని, ఇదే విధంగా ప్రపంచ యావత్తులో జరుగుతున్న పనిని మీరు దీవించమని కోరుకుంటున్నాం. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించక పూర్వం మనం చదువుకున్న వాక్య భాగముల ద్వారా కొన్ని నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానించే వారంగా ఉంటాం. చదవబడిన భాగము కొన్ని రోజులుగా ఈ సంగతులను మనం ధ్యానిస్తూ ఉన్నాము. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు దేవుడు యెహోషువతో చెప్పాడు. అంతకుముందు మోషేతో కూడా చెప్పాడు, కనాను చేరిన తర్వాత మీరు ఆశ్రయపురములు ఏర్పాటు చేసుకునండి అని. ఎన్ని ఆశ్రయపురములు అంటే, యోర్దానుకు
పడమటి వైపున 3 ఆశ్రయపురములు, యోర్దానుకు తూర్పు వైపున 3 ఆశ్రయపురములు, మొత్తం 6 ఆశ్రయపురములు. ఈ ఆశ్రయపురములు దేనికి అని అంటే, ఒక వ్యక్తి పొరపాటున మరొక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి చావుపడకుండా ఉండాలి అని అంటే ఈ ఆశ్రయపురములు ఏర్పాటు చేసుకోవాలి. పొరపాటునంటే ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మ్రానులు నరుగుతున్నారు, అడవిలోకి వెళ్ళి కట్టెలు కొడుతున్నారు, పక్కపక్కన దగ్గర ఉండి నరుగుతున్నారు. ఒక వ్యక్తి గొడ్డలి అన్ఎక్స్పెక్టెడ్గా ఊడి ప్రక్కన అతను తగిలింది, తగలరాని చోట తగిలింది. ఆ వ్యక్తి అక్కడే చనిపోయాడు, ప్రాణం విడిచాడు. చనిపోయిన వారి తరపు బంధువులు ఈ వ్యక్తిని చంపుతారు. ఈ వ్యక్తి చావుపడకుండా ఉండాలి అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలో ఉండాలి. ఆశ్రయపురంలో ఉంటే అతను చంపడానికి వీళ్ళే. ఆ దినాల్లో పెద్దలు అతను బయటకు తీసుకొచ్చి విచారించి అది పొరపాటున జరిగిందని తేలితే ఆ ఆశ్రయపురంలోనే ఉంచుతారు. ఆశ్రయపురంలో ఉన్న వ్యక్తిని చంపడానికి అవకాశం లేదు. ప్రత్యర్థి చేయవాడు అనగా చనిపోయిన వారి తరపున బంధువులు ఆ వ్యక్తిని చంపడానికి వీళ్ళే. ఎంతకాలం ఉండాలి ఆశ్రయపురంలో అని అంటే, ఆ దినాల్లో యాజకుడు బ్రతికున్నంత కాలం. ఆ దినాల్లో ఉన్న యాజకుడు ఎంతకాలం బ్రతికుంటాడో అంతకాలం. ఆ దినాల్లో ఉన్న యాజకుడు చనిపోతే తన ఇంటికి రావచ్చు కూడా. అందుకే హత్య చేసిన వాడిని ప్రత్యర్థి చేసేవాడు చంపకుండా కొరకై ఆశ్రయపురంలో ఏర్పాటు చేసుకునుడి అని చెప్పాడు. యోర్దాను నదికి ఆవుల వైపున 3, యువతల వైపున 3, 6 ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురము ఎవరిని చూపిస్తుంది? మనం వింటూ వచ్చాం గత దినాలు కొన్ని సంగతులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ఈ 6 ఆశ్రయపురాలు అనేవి యేసు ప్రభు వారిని అనంతర అనుభవాలను చూపిస్తున్నాయని గతంలో వింటూ వచ్చాం. మొదటి దాని గురించి ధ్యానిస్తూ వచ్చాం, కేదేశు అనగా పరిశుద్ధత అని. ఇందులో మన ప్రభు ఎవరిగా కనపడతాడు? పరిశుద్ధుడిగా కనపడతాడని వింటూ వచ్చాం. మన ప్రభు పరిశుద్ధుడు. రెండవదిగా ఆశ్రయపురము షకేము. షకేము అనగా భుజము లేక భారము భరించు స్థలము. మన ప్రభు భారం భరించేవాడు అని మనం వింటూ వచ్చాం. మన వాక్యంలో చదివాము కూడా, ఏలనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును అని. ఆయన మన పాపభారాలు భరించాడు, మన అనుదిన భారములు భరిస్తున్నాడు, ఆయన మనల్ని మోస్తున్నాడు అని గతంలో వింటూ వచ్చాం. ఆ తర్వాత 3వ ఆశ్రయపురం హెబ్రోను. ఒకప్పుడు దాని పేరు కిరెతర్బా, ఆ తర్వాత హెబ్రోనుగా మారింది. హెబ్రోన్ అనగా సహవాసము. దీంట్లో మనం నేర్చుకుంటూ వచ్చాం, దేవుడు మనతో సహవాసం చేయవాడు అని. అందుకని తన కుమారుని యొక్క సహవాసంలోకి పిలిచిన వాడు నమ్మకమైన వాడని వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 4వ ఆశ్రయపురం గురించి మనం ధ్యానిస్తాం. 4వ ఆశ్రయపురం పేరు ఏంటంటే, చదువుదాము. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. తూర్పు దిక్కున యోర్దాను ఆవలన యెరికో వద్ద రూబేన్ల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేషేరును, గాదిల గోత్రములో నుండి గిలాదులోను రామోతును, మనషీల గోత్రములో నుండి బాషాన్లోని గోలాను నియమించిరి. 4వ ఆశ్రయపురము బేసేరు. ఇది రూబేన్ల గోత్రంలో ఉంటుంది, మైదానం అరణ్య ప్రాంతంలో ఉంటుంది. దాని పేరు బేసేరు. బేసేరు అనే మాటకి అర్థం ఏంటి అంటే బలము లేక దుర్గము అని అర్థము. బలము లేక దుర్గము అని అర్థము. ఇందులో మన ప్రభు మనకు ఎవరిగా కనపడతాడు? ఈరోజు ఆ ప్రభుని గురించి మనం ధ్యానించిన వారంగా, ఆయన్ని స్తుతించే వారంగా ఉంటాం కొన్ని నిమిషాలు. ఈ బేసేరు అనే మాటలో మన ప్రభు ఎవరికి కనపడతారు? మొట్టమొదటిగా కెదేశులో చూసాం, ఆయన పరిశుద్ధుడు అని విన్నాం. రెండవదిగా షకేములో చూసాం, ఆయన భారం భరించువాడు అని విన్నాం. మూడవదిగా హెబ్రోన్లో చూసాం, ఆయన మనతో సహవాసం చేయవాడు అని విన్నాం. ఇప్పుడు 4వది బేసేరు అనే మాటకు బలము లేక దుర్గము. దీంట్లో మన ప్రభు ఎవరికి కనపడతాడు అంటే బలవంతుడైన దేవుడు. అవును, మన ప్రభు బలవంతుడు. యేసు ప్రభువుకి పెట్టబడిన పేరులో ఒక పేరు బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం గాని మనం చదివితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను,
ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఎవరి గురించి రాయబడిన మాట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. యెషయా భక్తుడు యేసు ప్రభు వారి లోకానికి రాక పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి యొక్క జననమును గురించి ఆయన ప్రవచించిన వాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభు వారి జననాన్ని గురించి, పుట్టుకను గురించి ప్రవచించాడు. ఆయన పరిచర్య గురించి ప్రవచించాడు. ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రవచన చేశాడు యెషయా అనే భక్తుడు. ఇక్కడ ఏలైనగా మన శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడిన. ఆయన పేరులో ఒకటి బలవంతుడైన దేవుడు. అవును పిల్లారా, మన ప్రభు బలవంతుడు. అందుకనే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయబడింది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనంలో వారి విమోచకుడు బలవంతుడు అని. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. కనుక ఇక్కడ తల్లిదండ్రులు లేని వారిని గురించి, దిక్కులేని వారి గురించి రాస్తూ వారి పొలిమేల రాయి తీయొద్దని చెప్తూ వారి విమోచకుడు ఎవరంట? బలవంతుడు. కనుక మన ప్రభు ఎవరు అని అంటే బలవంతుడైన దేవుడు. ఈ రోజున ఆ బలవంతుడైన దేవుణ్ణి, మనకు బలమైన దేవుని మనం స్తుతించే వరంగా, ఆరాధించే వరంగా ఉంటాం. అందుకే కీర్తన గ్రంథం 81వ అధ్యాయం 1వ వచనంలో, కీర్తన గ్రంథం 81 1వ వచనంలో మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా బలమా పాడబడతాం కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికాటినను, వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా ఆయన మన బలవంతుడైన దేవుడు. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నా బలమా. ఈరోజు నాకు 3 తలంపులు మీ గమనాన్ని తీసుకొస్తాం. ఆయన బలాన్ని బట్టి మనం ఆరాధించుట కొరకై, బేసేరును బట్టి మనం ఆరాధించుట కొరకై. ఆయన బలమును బట్టి మనకేం మేలు జరిగింది, ఆయన బలమును బట్టి మనకు ఆయన ఏం చేశాడు, ఎందుకు ఆయన స్తుతించాలి. నేను 3 మాటలు చెప్తాను ఈరోజు ప్రభువును ఆరాధించడం. ఒకటి, ఆయన బలమును బట్టి బలవంతులైన వారి చేతిలో ఉండి మనల్ని విడిపించాడు. ఆయన బలవంతుడైన దేవుడని విన్నాం కదా. ఆయన తన బలమును, తన శరీరమును ఉపయోగించి బలవంతుడైన వారి చేతిలోండి మనల్ని విడిపించాడు. ఆయన బలవంతుడు అంటున్నామే. ఇంకో బలవంతుడు ఎవరయ్యా? బలవంతుడైన వారి చేతిలోండి విడిపించారంటాడు. మరొక బలవంతుడు ఉన్నాడు. వాడెవరు? అపవాది సాతాను. వారికి ఏ బలం ఉందంట? చూడండి దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును, జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇక్కడ రాయబడిన మాట. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైన ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవానిని. ఎవరు ఈ మరణం యొక్క బలం గలవాడు? అనగా అపవాదిని. అపవాది అనే దగ్గర 3 కింద ఎవరు రాశారు? సాతాను. ఆయన బలవంతుడు, మన దేవుడు. ఆయన బలాన్ని బట్టి మనకేంటి అంటే బలవంతుడైన వారిని చేతుల నుండి విడిపించాడు. ఎవరి బలవంతుడు? సాతానుడు, అపవాది. వాడిని ఎవరని రాశారంటే మరణ
బలము గలవాడు. అందుకనే యేసుప్రభు వారి శరీరధారికి ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పాడు. మొదట బలవంతుని బంధిస్తేనే గాని వాని ఇంటనున్న సామగ్రిని దోచుకొనలేము. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. చూడండి ఇక్కడ, మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంట్లో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. ఇక్కడ బలవంతుడు కనపడుతున్నాడు, బలవంతుని ఇంట్లో ఉన్న సామగ్రి కనపడుతుంది. ఆ బలవంతుని ఇంట్లో ఉన్న సామగ్రి ఏం చేయాలంట? దోచుకోవాలంటే ఏం చేయాలా? ఆ బలవంతుని ముందుగా బంధించాలి. అందుకే దొంగలు ఇంట్లోకి వచ్చినప్పుడు రావడంతోనే దోచుకోవడానికి ప్రయత్నం చేయరు. ఆ ఇంట్లో ఉన్న మనుషులను కట్టివేయడానికి, బంధించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని బంధిస్తే ఆ ఇంట్లో ఉన్న వాటిని సులభంగా దోచుకోవచ్చు. అవును, ఆ ఇంట్లో ఉన్నవాడు బలవంతుడు, వాని ఇంటి నుండి సామగ్రి ఉంది, ఆ సామగ్రిని దోచుకోవాలి. ఈ బలవంతుడు ఎవరు? సాతానుడే. ఆ బలవంతుని ఇంటనున్న సామగ్రి ఎవరు? ఈనాడు లోకంలో మానవులే. ఓ ప్రియుడా, లోకంలో మానవులు పాపమునకు బానిసలై దేవునికి దూరమై సాతాను చేతిలో చిక్కి ఉన్నారు. ఇదే ఆ బలవంతుని ఇంటనున్న సామగ్రి. ఈ బలవంతుని ఇంటున్న సామగ్రిని విడిపించాలి అంటే ముందు ఆ బలవంతుని బంధించాలి. ఎవరు ఆ బలవంతుడు అంటే? సాతానుడు. అవును పిల్లారా, సాతానుడు లోకంలో మానవులందరినీ కూడా చెరపట్టింది. అందుకే లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని మనం ఎరుగుదుము అంటాడు. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. ఉన్నదనియు అనే దగ్గర ఒకటే కింద ఎవరు రాశారు? దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా కూడా ఎక్కడుందంట? దుష్టుని యందు పడి ఉన్నది. అంటే దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో చిక్కుంది. ఇంకో సందర్భం మీ గమనాన్ని తీసుకొస్తాను. యేసుప్రభు వారి శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు సాతాను శోధించడానికి వచ్చాడు. 3 రకాలుగా శోధించాడు. ఒకటి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. రెండోది, ఆ శిఖరం మీద నుండి దూకు. మూడవది, లోకము దాని వైభవాలన్నీ చూపించి ఒకసారి నాకు నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అంటే ఇవన్నీ ఎవరు స్వాధీనంలో ఉన్నాయి? ఇవన్నీ నీకు ఇచ్చేస్తానంటే ఎవరు స్వాధీనం? సాతాను స్వాధీనం ఉన్నాయి కదా. అవును, సాతాను బలవంతుడే లోకం అంతటిని బంధించింది తన పాప బంధకాలతో. అందుకే వాక్యంలో మనం చూస్తాం, 18 ఏండ్ల నుండి సాతాను కట్టిన కట్ల నుండి ఇవి మనం విడిపింపదగదా. ఎవరామె? అబ్రహాము కుమార్తె నడువంగిపోయిన స్త్రీని గురించి మాట్లాడుతూ 18 ఏండ్ల నుండి ఈమెను కట్టివేసింది, బంధించింది ఎవరు? సాతాను కట్ల చేత. ఈనాడు లోకంలో మానవుని సాతాను బంధించింది పాపం అనే కట్ల చేత. దేవాతి దేవుడు తన బలం వల్ల ఆ బలవంతుడైన వాడిని ఓడించి వాని చేతిలో ఉండి మనల్ని విడిపించాడు. ఇది మొట్టమొదటిగా మనకు కలిగిన మేలు, ఆయన బలం వచ్చి. ఎలాగంటే చక్కటి ఉదాహరణ బైబిల్లోనే మీకు తీసుకొస్తా. దావీదు రాజుగాక ముందు గొర్రెల కాపరి అరణ్యంలో గొర్రెలు కాసుకునేవాడు, కడసారివాడు, గొర్రెలు కాసుకుంటాడు. దావీదు చక్కటి పాటగాడు, చక్కటి రచయిత, అంతేకాదు చక్కటి వాయిద్యగాడు కూడా. వీణ, సితార చక్కగా వాయించగలడు. ఎంత బాగా వాయించగలడంటే అతను వీణ వాయిస్తే సౌలుకు పట్టిన దురాత్మ ఎగిరిపోయిందంట. వాయిస్తే అంత చక్కగా నైపుణ్యంగా వాయించగలిగినవాడు. ఆయన అడవులోని గొర్రెలు దోలుకుపోయాడు, ఓ పచ్చిక మైదానంలో గొర్రెలు దోలాడు, ఓ చెట్టు కింద కూర్చున్నాడు, చక్కటి పాట రాశాడు, మంచి ట్యూన్ కట్టి ఆ పాటను వాయిద్యం వాయించు పాట పాడుతూ తన్మయమైపోయినాడు.
ఈ సమయంలో ఓ పొదలోండి పొచ్చుకొని వచ్చింది ఒక సింహం. ఓ గొర్రెపిల్ల మీద దాడి చేసింది, తన హస్తాల్లో బంధించింది, ఏడ్చుకుపోతుంది పొదల మాటకి. ఎందుకంటే దాన్ని చంపి తినివేయాలని. ఆ గొర్రెపిల్ల ఆ సింహం చేతిలో విడిపించబట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, గుంజుకుంది, తన్నుకుంటుంది, పీక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దాని వల్ల కావట్లా. ఎందుకంటే గొర్రెపిల్ల బలహీనమైన జీవి, సింహం బలమైన జీవి. ఆ బలమైన జీవి నుండి ఈ బలహీనమైన జీవి తప్పించుకోవడం కష్టమైపోతుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిందో దాని వల్ల కాలే. నేను ఇలా అనుకుంటా, తన వల్ల కాకపోతే చావు కేక, గావు కేక పెట్టుంటుంది. ఆ కేకలోని భావం ఏంటంటే, ఓ నా కాపరి, నేను ఈ సింహం నోట చిక్కా, ఇది తన హస్తాలను బంధించింది, తన పంజా విసిరి తప్పించుకోవడం నా వల్ల కావటంలా, నివేదిక అన్నట్టుగా ఈ పాటలో తన్మైపోతున్న ఈ దావీదు చెవిన గావు కేకబడింది. అంతే, తనకున్న ఆనందం, సంతోషం వాటన్నిటిని వదిలిపెట్టాడా. ఆ వీణ, ఆ వాయిద్యం ప్రక్కన పడేశాడు. తన దుడ్డు కర్ర చేత పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బలహీనమైన జీవి బలమైన జీవి యొక్క హస్తంలో బంధించబడి ఉంది. ఇప్పుడు దాని చేతుల నుండి విడిపించాలి అంటే దాన్ని ఓడించాలి. దేవుని స్తోత్రం. దావీదు ఆ సింహంతో పెనుగులాట పెట్టుకున్నాడు, సింహాన్ని చీల్చి చంపాడు, గొర్రెపిల్లని సింహం నోట నుండి విడిపించాడు. ఈ దావీదు ఎవరిని చూపిస్తున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. ఈ గొర్రెపిల్ల ఎవరిని చూపిస్తుంది? లోకములో నీవు నేను మనం మనుషులము. ఈ సింహం ఎవరు? మన విరోధైన, అపవాదైన ఆ బలవంతుని సాతానుడు. ఇప్పుడు సింహం బలం గలదే, అయితే సింహాన్ని ఓడించిన దావీదు సింహము కంటే బలవంతుడు, సింహము కంటే బలవంతుడు. అవును పిల్లరా, మన పరమ దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన శౌర్యం కలిగిన దేవుడు, ఆయన యుద్ధశూరుడు, పరాక్రమశాలి. ఆ సాతాన్ని సెలవులో చితక దొరికాడు. ఆ మరణ బలం గలవాన్ని మరణం చేత ఓడించాడు. అందుకనే ఆ మరణ బలం గలవాడు ఓడిపోవాలంటే, వాని ఇంటున్న సామగ్రి అనగా లోకంలోని ప్రజలను దోచుకోవాలంటే, బయటకు విడిపించాలి అంటే ఆ మరణ బలం గలవాడిని ఓడించాలి. అందుకే ఆయన రక్తమాంసం గలవాడికి లోకానికి వచ్చాడు. ఆయన కలుషుల మన్నిమిత్తం గాయపరచబడ్డవాడు, రక్తం గాంచాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం ద్వారా సాతాను ఓడిపోయాడు. సాతాను చేతి నుండి మానవులు విమోచించాడు. ఎంత గొప్ప అద్భుతమైన సంఘటన ఇది. ఈ రోజున ప్రభువును ఆరాధించడం కొరకే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, మొదటి తలంపు చెప్తున్నా నేను, మన దేవుడు బలవంతుడు, బేసేరు అనగా బలవం. ఇందులో మన ప్రభు ఎవరు కనపడుతున్నా అంటే బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు తన బలమును బట్టి మనకి ఏం మేలు చేశాడంటే, బలము గల సాతాను చేతుల నుండి మనల్ని విడిపించాడు. ఆ మరణ బలము గల ఆయన చేతుల నుండి అపవాదిని ఓడించాడు. దేని ద్వారా? ఆయన మరణము ద్వారా. పిల్లారా, యేసు ప్రభు వారికి మరణ బలం గల వాని ఓటమికి కారణమైంది. దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. ఓ ప్రియుడా, పాప పంకెల నుండి, సాతాను సంఖ్యల నుండి మనం విడిపించాడు కొరకే ఆయన లోకానికి మానవుడుగా వచ్చాడు. ఆయన కలువరిశిలో మరణించాడు, రక్తం గార్చాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆ అపవాదిని ఓడించాడు. ఆయన రక్తం ద్వారా మానవుడు పాపం నుండి విడిపించాడు, ఆయన ప్రజగా చేశాడు. దీన్ని బట్టి ఆరాధన చేస్తాం, మొదటి తలం. రెండవదిగా, ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి ఆయన మన జీవితంలో ఏం చేశాడు? ఆయన బలమును బట్టి. రెండవది, ఆయన మనల్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. రెండవ తలంపు చెప్తున్నా. అవును, అందుకే మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడు. ఇంకో సందర్భంలో రాయబడింది, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం తీసుకున్న చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. 4:13. కనుక పిల్లరా, ఆయన బలము బలవంతులైన చేతిలో నుండి మనల్ని విడిపించింది. ఆయన బలము ద్వారా ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన బలపరుస్తున్నాడు.
మనల్ని కూడా బలవంతులుగా చేస్తున్నాడు. మనం బలం లేని వాళ్ళం, శక్తిహీనము. ఆయన బలం మనలో ప్రవేశించడం ద్వారా మనం ఏమవుతున్నాం? బలవంతులు అవుతున్నాం. ఎలాగూ అంటే మనకేం లేదు. ఒక సూదండరాయి అంటే అయస్కాంతమా? అదే అయస్కాంతము ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇనప వస్తువులను ఆకర్షిస్తుంది. దగ్గర మీద టక్కన అతుక్కుపోతాయి. దాంట్లో ఆ శక్తి ఉంటుంది. ఈ అయస్కాంతానికి ఒక ఇనప రాడ్ లేక ఒక స్క్రూ డ్రైవర్ అనుకుందాం. స్క్రూ డ్రైవర్ని కొన్ని నిమిషాలు కానీ అయస్కాంతం మేము పెడితే ఆ అయస్కాంతంలో శక్తి దాంట్లోకి వస్తుంది. ఆ తర్వాత ఆ స్క్రూ డ్రైవర్తో ఇంకా ఇనప వస్తువును పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలిసిందే, నేను కొత్త చెప్పడం లేదు. ఒక అయస్కాంతం మీద ఇనప స్క్రూ డ్రైవర్ని పెడితే కొన్ని నిమిషాలు పెట్టి తీసిన తర్వాత ఈ స్క్రూ డ్రైవర్ని మరొక ఇనప వస్తువుగా అంటితే అది అంటుకుంటుంది. అంటే ఇనప వస్తువులోకి లేక స్క్రూ డ్రైవర్లోకి శక్తి వస్తుంది. దేంట్లో ఉన్న శక్తి? అయస్కాంతంలో ఉన్న శక్తి వస్తుంది. కనుక మనలో ఏ శక్తి బలం లేదు, కానీ మన ప్రభువు తన బలమును మనకు అనుగ్రహించేవాడు. మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఎందుకు మనకు బలం? ఎవరి మీద పోరాడటానికి? అవును, మనకు పోరాటం ఉంది. యుద్ధంలో పోరాడేవాడికి బలం అవసరం. అందుకని సైన్యంలో పనిచేసే వారికి, పోరాట యోధులకు మంచి బలమైన తిండి పెడతారు. వాళ్ళు పెట్టే తిండి కాస్ట్లీగా ఉంటుంది, అది బలమైన ఆహారంగా ఉంటుంది పిల్లలు. ఎందుకంటే శత్రువు వచ్చినప్పుడు యుద్ధం చేయాలో పోరాడాలంటే బలహీనుడిగా, సరైన తిండి లేక, శక్తి లేక, రక్తహీనత కలిగి ఉంటే ఎలాగూ పోరాడగలడు? ఒకవేళ పోరాటంలో నిలబడినా తొలి దెబ్బకే పడిపోతాడు. అవును, లోకంలో రక్షించబడిన, విడిపించబడిన మనం పోరాటం అనేది మనకుంది. మనం ఎవరితో పోరాడాలి? దేవుని వాక్యంలో మనం చూస్తాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం లేక 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలబొట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. వీళ్ళారా, ఆయన బలవంతులైన వారి చేతులను మనల్ని విడిపించడమే కాదు, ఆయన తన బలమును బట్టి మనల్ని బలపరిచే దేవుడు. మనకు బలం దేనికి అంటే, మనకు పోరాటం ఉంది. ఎవరితో పోరాడాలి? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళతోనో, పొలాల దగ్గర పక్క చేలోలతో కాదు. ఇప్పుడు ఇంకో పోరాటం ఉంటుంది. ఇప్పుడు నీళ్ళ కరువు ఎక్కువైపోయింది. వాటర్ ట్యాంకుల దగ్గర, నీళ్ళ బిందెల దగ్గర కొట్లాట మొదలవుతున్నాయి. ఈ పోరాటాలు కాదు పిల్లరా. మనం పోరాడే శరీరులతో కాదు, ఆకాశ మండలం ముందు దురాత్మల సాతాను వాని దూతలతో. మన విరోధి ఎవరు? ఏ మనుషుడు కాడు, మీ విరోధి అపవాది సాతాను అని రాయబడి. ఈ లోకంలో నిత్యం మనకు పోరాటమే పీడ. ఈ పోరాటంలో వాడిని ఎదిరించాలంటే, ఆపద్దినమున వాడిని ఓడించాలంటే మనకు బలం అవసరం. అవును, ఈ బలం అనేది ఎక్కడి నుండి వస్తుందనంటే, మన ప్రభు తన బలమును మనకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున భూమి మీద నిలబడి ఉన్నామంటే సాతానుడు అడుగడుగున మనల్ని పడేయాలని, మనల్ని ఓడించి విశ్వాస భ్రష్టులు చేయాలని, దేవునికి దూరం చేయాలని ప్రయత్నించే ప్రతి ప్రయత్నంలో వానికి ఎదురు నిలబడగలిగామనంటే, విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోతున్నామనంటే ఆయన మనకు బలమును అనుగ్రహిస్తున్నాడు వాడిని ఎదిరించడానికి. లేకపోతే మన శక్తి, మన బలం కాదండి. అవును, ఆయన మనకు బలం ఇవ్వడానికి లోకములో కొన్ని అనుగ్రహించాడు. ఏంటవి పిల్లరా? మనల్ని బలపరిచే సాధనాలు నేను కొన్ని ఉన్నాయి, అవి చెప్పడానికి సమయం కాదు, కానీ 2 విషయాలు చెప్తాను. దేవుడు మనకు అనుగ్రహించిన మనల్ని బలపరిచే సాధనాలు. ఒకటి, దేవుని వాక్యము.
ఈ వాక్యం అనేది మనల్ని బలపరచడమే కాదు, దుష్టుని ఎదిరించడానికి, వారిని చంపడానికి, వారిని ఓడించడానికి గొప్ప సాధనం. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము రాయబడింది, ఖడ్గము ధరించుడే అని. ఎన్నోది అది? 17వ వచనం. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సాతాను అపవాదిని ఓడించాలంటే మనకేం అవసరం? వాక్యమనే ఖడ్గము. అందుకనే యేసయ్య శరీరదారుగున్నప్పుడు మీ వస్త్రమును అమ్మి ఏం కొనుక్కోమన్నాడు? కత్తిని కొనుక్కోండి అన్నాడు. ఎందుకు కత్తి? ఒకవేళ ఈ మాట తప్పుగా అర్థం చేసుకుని పేదలు కత్తి కొనుక్కొని పెట్టుకున్నాడేమో. మలుకనేవాడు శివ దగ్గర వెనకాడు కదా. వస్త్రమును అమ్మి కత్తిని కొనుక్కోమనంటే కత్తి కొనుక్కొని పెట్టుకున్నాడేమో. దగ్గర ఉంది చెవి కత్తి. యేసు ప్రభువాన్ని సంఖ్యలు వేయటానికి వచ్చిన మలుకని దాసుని చెవి దగ్గర వెనకాడు. కత్తి అంటే ఈ కత్తి కాదు. అందుకని పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టేసేయి. మరి ఏ కత్తిది? వాక్యము. వస్త్రం నమ్మి కత్తిని కొనుక్కో అంటే దేనికంటే ఏది ప్రాముఖ్యం? వస్త్రం కంటే దేవుని వాక్యము, ఆత్మకార్యం ప్రాముఖ్యం. కొంతమందికి చినిగిపోయిన బైబిళ్ళు ఉంటాయి, కానీ గుడ్డలు మాత్రం 1000 రూపాయలు ఖరీదైన గుడ్డలు ఉంటాయి కదా. 1000 రూపాయలు ఖరీదైన గుడ్డలు ఉంటాయి, కానీ బైబిల్ మాత్రం ప్రకటన గ్రంథం ఉండదు, ఆది కాండం ఉండదు. దాన్ని కవర్తో కవర్ చేస్తుంటారు, జిప్పుతో. జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యాన్ని తీసుకునండి. శ్రేష్టమైన దేవుని వాక్యం బైబిల్ కలిగి ఉండండి. అది మనకు ఎంత అవసరం. సగం చిరిగిపోయిన, పేజీలు పోయిన బైబిల్, ఊడిపోయిన బైబిల్ కాదు. దేవుని వాక్యం అనేది నీ వస్త్రము నమ్మి కత్తిని కొనుక్కో. ఇక వాక్యం అనే ఖడ్గం అవసరం. ఇది వాక్యం అనేది మనకు బలాన్ని ఇస్తుంది, అపవాదిని ఓడించడానికి సాధనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇట్టి మనల్ని బలపరిచే సాధనాన్ని దేవుడిచ్చాడు, అదే జీవవాక్యం. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాయబడింది, అట్టి జనం మధ్య జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు మీరేమైనారు? జ్యోతులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనల్ని బలపరిచే సాధనం, అపవాదిని ఓడించే సాధనమైన దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనం దినదినం ఆత్మీయంగా బలపరచబడగలం. అందుకనే యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు. ఎందుకంటే దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. 1 యోహాను 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. సరే, 14వ వచనం మధ్య భాగంలో, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. కనుక యవనస్తులు బలవంతులు అంట. దేన్ని బట్టి బలవంతులు? వారు తినే తిండిని బట్టా కాదు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది కనుక మీరు బలవంతులు. కనుకనే మీరు ఎవరిని జయించారు? దుష్టుని. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని బలపరచు దేవుడు. ఒకటి, ఆయన బలాన్ని బట్టి బలవంతులైన వారి చేతులను విడిపించాడు. రెండోది, ఆయన బలమును బట్టి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకంలో దుష్టుని ఎదిరించుట కొరకై, విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోటు కొరకై ఆయన మనల్ని బలపరిచే సాధనం ఒకటి, దేవుని వాక్యం మనకు అనుగ్రహించాడు. నిజంగా ఈ వాక్యం మన చేతుల్లోకి రావడం, మన భాషలోకి రావడం, విచ్చలవిడిగా దేవుని వాక్యం మనకు దొరకటం ఎంత ధన్యత. ఈ వాక్యం లేక ఎంతో మంది అలమటించిపోతున్నారు, వాక్యం కొరకై తప్పించిపోతున్నారు. దేవుడు మన భాషలో, మన చేతుల్లో దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం మనకు ఊరక రాలేదు. మన భాషలో, మన చేతుల్లో చాలా స్వల్ప ధరలకే వస్తుంటే తీసుకుంటున్నా, ఎక్కడెక్కడో పడేస్తుంది, చాలా నిర్లక్ష్యం ఉంటుంది. ఇది ఊరికి రాలేదు. ఈ వాక్యం మన చేతుల్లోకి రావడానికి ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది అవమానాలు పొందారు, ఎంతమంది జీవితంలో అన్ని కోల్పోయారు. విలియం కేరీ, మార్టిన్ లూథర్ గారు, అలాగే దైవజనుడు భక్సింగ్ గారు. నేను ఇంకా సంగతులన్నీ వివరించట్లేదు. దైవజనులు వాడుకున్నాడు. వారు కరిగిపోయారు, అరిగిపోయినారు, వారి జీవితాలు పనంగా పెట్టారు.
వారికి ఉన్నాయి, సర్వస్వం కోల్పోయారు. ఈ వాక్యం మన చేతుల్లోకి రావడానికి వాళ్ళు త్యాగం చేశారు. అట్టి త్యాగమూర్తులను కూడా దేవుడు అనుగ్రహించాడు మనకి. వీటన్నిటిని బట్టి ప్రభుని స్తుతించాలి. ప్రభువా, ఒకటి నీ బలమును బట్టి, బేసేర్ అనగా బలము, బలవంతుడైన వారి చేతిలో నన్ను విడిపించావు. రెండోది, నీ బలమును బట్టి బలహీనుడైన నన్ను బలపరుస్తున్నావు తండ్రి. నీ బలమును బట్టి బలపరచబట్టి శత్రుని ఎదిరించగలుగుతున్నాను. ఈ రోజున విజయభూమి మీద నిలబడుతున్నానంటే నీ బలము ద్వారా నన్ను బలపరచుడి కొరకై నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు దేవా. అంతేకాదు, నన్ను బలపరచుడి కొరకై ఇంకొకటి ఏంటంటే సంఘ సహవాసాన్ని కూడా, దేవుని ప్రజల సహవాసం. నేను రెండే చెప్తాను. మనం బలపరిచే సాధనాలు రెండు. ఒకటి దేవుని వాక్యము, రెండోది పరిశుద్ధుల సహవాసం. దేవుని స్తోత్రం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. ఒకడున్నాడంటే వాడు ఒంటిగాడు, వాడికి దత్తగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, రాత్రి పగలు కష్టపడుతున్నాడంట. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వాడు పడిపోతే లేపేవాడు ఒక్కడు కూడా లేడు. అందుకనే 3 పేటల తాడు త్వరగా ఇద్దరు కూడి ఉండుట ఏం కలుగుతుంది? గట్టబుడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏం చేస్తారు? శత్రువుని ఎవడని మీదకి వస్తే వాడిని ఎదిరిస్తారు. అంటే బలం ఎక్కడుంది? సహవాసంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని బలవంతులుగా చేయటి కొరకై ఆయన బలమును బట్టి. రెండోది ఏమనుగ్రహించాడంటే సంఘ సహవాసం. అవును, మన కొరకే ప్రార్థన చేసే, మన క్షమాలు విచారించే, మనల్ని ఆత్మీయంగా పురికొల్పే సంఘము, దేవుని ప్రజలు. ఇది మనల్ని బలపరచుటకు దేవుడు ఏర్పాటు చేసిన మరొక సాధనం. దీన్ని బట్టి కూడా ప్రభువును ఆరాధించాలి. విడరా, ప్రభువును ఆరాధించాలి. ఒకటి, ఆయన బలవంతులైన చేతులను విడిపించాడు. రెండవది, ఆయన బలమును బట్టి మనం బలపరుస్తున్నాడు. శత్రువుని ఎదిరించడానికి, ఆపత్తిని ఎదిరించడానికి మనం బలపరచుడు కొరకే సాధనాలు కల్పించాడు. ఒకటి జీవవాక్యాన్ని ఇచ్చాడు. రెండవది దేవుని ప్రజల సహవాసాన్ని ఇచ్చాడు. సహవాసంలో బలం ఉంది. వీటిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువా, నన్ను విడిపించడమే కాదు బలవంతుడి చేతులు, నీ బలమును బట్టి నన్ను బలపరుస్తున్నావు, బలపరిచే సాధనాన్ని ఇచ్చావు తండ్రి, నీ స్తోత్రాలు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నన్ను బలపరచు అని అందే సమస్తమును చేయుదును. చూడండి, ఇక్కడ ఆయన బలవంతుడైన దేవుడై ఉండి, మూడవదిగా ఆయన బలమును బట్టి మనం బలవంతులుగా చేయడమే కాదు, మన ద్వారా అద్భుతాలు చేయిస్తున్నాడు. సమస్తమును చేయగా. నిజమే, మనం బలహీనమే. నిజంగా మనల్ని ఎలాంటి కార్యాల కొరకు ఉపయోగించుకుంటున్నాడు, మన ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నాడు. ఉదాహరణకి యేసుప్రభు శిష్యుల దగ్గరికి పోదాం. యేసుప్రభు శిష్యుల దగ్గరికి వారు ఎంత బలహీనలో మనకు తెలుసు కదండి. పేతురున్నాడు, గాలి వైపు చూసి మునిగిపోతున్నాడు. తోమా ఉన్నాడు, నేను చూస్తే నమ్మితే కానీ చూడక నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ నమ్మను అన్నాడు. ఇంకా పేతురు, యోహానులు ఉన్నారు, మాటికి ఊరికిన కోపపడేవారు. ఇంకా పేతురు మనం చూస్తాం. నువ్వు యేసుప్రభువులో ఒకడు కదా, ఆయనతో ఉన్నాడు కదంటే నేనేనక నాకు తెలియదు, నేను కానని. ఎంత బలహీనలు, పిరికి వాళ్ళు వీళ్ళు. వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? అందులో విద్య లేని పామర్లు, వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు. అయితే దేవుడు వాళ్ళని ఎలాగూ వాడుకున్నాడు. ఒక్క రోజున పేతురు లేచి ప్రసంగం చేస్తే వారు మాట్లాడటం కూడా చేత కాదు మునుపు. ఎందుకంటే వారు ఏ చదువుకోలే, ఏ బడికి వెళ్ళలే, ఏ జనరల్ నాలెడ్జ్ లేదు. వారు పుట్టింది మొదలుకొని సముద్ర తీరాన్ని చేపలు పట్టుకునే జాలర్లు వాళ్ళు, లోకం పోగొట్టు తెలియని వారు వాళ్ళు. అయితే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు పేతురు లేచి ప్రసంగిస్తుంటే వేలకు మంది పొడవబడి పాపలు ఒప్పుకొని ప్రభువును స్వంత రక్షగా అంగీకరిస్తుంటే ఆ జ్ఞానయుక్తమైన మాటలు, ఆ మాటలు ఒరవడి, ఆ దేవుని వాక్యము జనాలు బిత్తరపోయేటట్టు చేసింది. శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు విద్యలేని పామర్లు కదా.
వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? దేవుని బిడ్డలారా, ఆయన బలమును బట్టి మన ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మూడవది, వీళ్ళు బలమైన కార్యాలు చేయటి కొరకై ఏం పంపాడు? దేని ద్వారా? అందుకే జకర్యా గ్రంథంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఇది జరుగును. చదుదామా? చివరిగా వాక్యాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, 6-7 కలిసి ఉన్నాయి. అప్పుడు అతను నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్ ఇదే, శక్తి చేతనైన బలము చేతనైనా కాక నా ఆత్మ చేతనిది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. శక్తి చేతనైనను బలము చేతనైనా కాక దేని ద్వారా? నా ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. అలా పేతురు ప్రసంగించగలిగాడంటే, పేతురు శృంగారమైన దేవాలయంలో పుట్టివాడిని లేపగలిగాడంటే, 2వ అధ్యాయం 1వ భాగంలో పేతురు మీదకి లేదా అపోస్తుల మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో వారు ప్రభు కొరకే బలమైన కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం. మనం బలహీనమే. ఈరోజు నీ బలహీనలను దేవుడు వాడుకుంటున్నాడు ప్రభు పని కొరకే, బలమైన కార్యాలు చేయడం కొరకే. అందుకొరకే ఏమిచ్చాడు? మనం బలపరచబడి కార్యం చేయడానికి తన ఆత్మనిచ్చాడు. ఎవరి మీద దేవుని ఆత్మ ఉంటుందో, సంసోరు మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు బలమైన కార్యాలు. ఒక్క గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు. ఇంకా దేవుని ఆత్మ చేత నింపబడిన దైవజనులు బలము పడి గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. 3వ మాట ఏంటంటే, ఆయన బలం చేత మనల్ని బలపరుస్తూ ఆయన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడిని చేశాడు. ఈ 3 తలంపులు మనం మనసులో ఉంచుకుని ప్రభుని ఆరాధించాం. ప్రభువా, బేసేర్ అనగా బలము. దీంట్లో మన ప్రభు ఎవరు కనపడుతున్న? బలవంతుడైన దేవుడు. ఆయన బలమును బట్టి బలవంతుడైన వారి చేతులను మనల్ని విడిపించాడు. ఆయన బలమును బట్టి మనల్ని బలపరుస్తూ ఈ విజయభూములు విశ్వాసయాత్రలో ముందుకు సాగిపోయేటట్టు చేశాడు. మన బలం కొరకే 2 ఆయుధాలను ఇచ్చాడు కూడా. ఒకటి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, 2వది పరిశుద్ధుల సహవాసాన్ని ఇచ్చాడు. 3వది ఆయన మనల్ని బలపరిచి తన కొరకే బలమైన కార్యాలు చేసేవారు, తన కొరకు ఉపయోగపడి పాత్రలుగా చేసుకున్నాడు. ఒకప్పుడు చేతకాని వారం, పేతులు లాంటి వారం, ఉపయోగం లేని వారం, పెరిగి వారం, బలహీన. అయితే తన ఆత్మను మనలో ఉంచి తన కొరకు శూరకార్యాలు జరిగించే తన ప్రజలుగా ఏర్పాటు చేస్తాడు. ప్రభుని స్తుతిస్తామా? ప్రభుని ఆరాధన చేస్తామా? ఈరోజు మన అంశం బేసేరు. 6 ఆశ్రయపురాల్లో 4వ ఆశ్రయపురం బేసేరు అనగా బలము. ఇందులో మన ప్రభు బలవంతుడైన దేవుడు. ఆయన